గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ పిచ్చిలికొండ శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానానికి వచ్చాను అనమాట. చూడటానికి అయితే చూడండి ఎంత బాగుందో, ఆర్చ్ అనమాట. ఇది ఎంత బాగుందో. ఇటు సైడ్ వచ్చేసి కర్ణాటక వెళ్ళే దారి. రాండి దేవస్థానం దగ్గరికి వెళ్తాము రాండి. స్వామివారి ముందు ధ్వజస్తంభం ఉందన్నమాట. చూడండి, ఈ ఆంజనేయ స్వామి దేవస్థానానికి వచ్చిన తర్వాత మనసులో స్వామివారిని తలుచుకొని మన మనసులో ఏమి కోరికలు కోరినా కూడా నెరవేర్చే మహానుభావుడు శ్రీ ఆంజనేయ స్వామి వారు అనమాట. చూడండి, ఈ ఆంజనేయ స్వామి దేవస్థానం ముందు వచ్చేసి ఇక్కడ వినాయకది విగ్రహం ఉందన్నమాట. చూడండి, ఏ దేవస్థానం కడైనా ఫస్ట్ వినాయక స్వామి దర్శనం చేసుకొని పోవాలన్నమాట. ఒక గాడికి కావచ్చు, కారు కావచ్చు, టూ వీలర్, ప్రతి ఒక్క వాహనానికి కూడా పూజలు చేసేది ఫస్ట్ వినాయక స్వామికి, తర్వాత మిగతా స్వామికి అందరూ పూజ చేస్తారనమాట. చూడండి, ఇక్కడైతే దేవస్థానం లోపల చూపిద్దాం అనుకోండి, చూసి ఇక్కడ లాక్ చేశారనమాట. కానీ ట్రై చేస్తాను ఫ్రెండ్స్ స్వామివారిని చూపించేకి. చూడండి, లోపల ఆంజనేయ స్వామి వారు ఎంత బాగున్నారన్నమాట. స్వామి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు, చూడని వాళ్ళకు అందరికీ ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఈ చుట్టుపక్కల చాలా పవర్ఫుల్ అని చెప్పారు. ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకొని పోతే మీకు అంతా మంచి జరుగుతుందని చెప్పారు. నేను వచ్చాను. మీకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.